నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విష్ణుప్రియ గారి టాపిక్కే నడుస్తోంది. అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్స్తో అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు, కాస్త న్యూడిటీని ప్రదర్శిస్తున్నారు. దానికోసం ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ తెలిసిన విషయమే కదా. అసలు ఎందుకు యూత్ని పాడు చేయడం, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఇలాంటివి చేయడం తగునా? ఇలా రకరకాల భిన్నాభిప్రాయాలు, వాదోపవాదాలు. ఏమంటారు? ఇప్పుడు ఇప్పటికి నేను ఒక 4-5 చోట్ల మాట్లాడున్నానండి విష్ణుప్రియ విషయం. ఆమెకు కూడా కొంచెం కోపం వచ్చింది నా పైన. వచ్చి నన్ను దీవిస్తూ ఉందన్నమాట, గాడ్ బ్లెస్ యూ నాన్న అని. అంటే చాలా వెటకారం అన్నమాట. సరే, ఆమెకి ఎంత వెటకారంగా ఉన్నా నేను మాట్లాడదలుచుకుంది నేనేం ఆపను. ఎందుకంటే సొసైటీ వెల్బీయింగ్ కోసం యూత్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మానవ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని బిజినెస్ చేసుకుంటాను అంటే మటుకు అది కుదిరే వ్యవహారం కాదు. సరే, దీనిపైన ఆల్రెడీ సైబర్ క్రైమ్లో కేసు బుక్ అయింది విజయవాడలో. మరి పోలీసులు, ఇప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అనుకుందాం, పోనీ పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తారండి? సరే, అసలు నువ్వు ఇలా చేయడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే కనిపించేది ఒకటి. ఫేమ్ కావాలి, 2 డబ్బులు కావాలి. డబ్బు, ఫేము, మనీ రెండే. ఈ రెండింటిని మించి ఇంకొక కారణం కనిపించట్లేదు. లేదు నేనేమైనా దైవాంశ సంభూతురాల్ని, నేను ప్రజలకి ఒక ఆనందం పంచటానికే నన్ను దేవుడు పైనుంచి కిందకి పంపించాడు అని అంటే మనం ఏం చెప్పలేం. కానీ మామూలు పరిస్థితుల్లో అయితే ఆవిడికి ఈ విధంగా అశ్లీలతని, అలాగే ఒక అరాచకత్వాన్ని ప్రబలించే హక్కు అయితే లేదు. ఇప్పుడు ఈవిడికి దాదాపు 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే ఈవిడ సైట్ని విజిట్ చేస్తారు వాళ్ళు, జస్ట్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఏమీ ఛార్జీ కట్టక్కర్లా. ఫాలోవర్స్. సరే, ఈ 1.5 మిలియన్ ఫాలోవర్స్ నాకు వచ్చారు కాబట్టి వీళ్ళు ఒట్టి చూసిపోవడం ఎందుకు? వీళ్ళల్లో నుంచి నేను ఒక క్రీమ్ని కనుక తీసుకోగలిగితే సబ్స్క్రిప్షన్ రూపంలో నాకు డబ్బులు వస్తాయి కదా అని ఆవిడ ప్లాన్ చేసుకున్నారు. ఎవరో కానీ అద్భుతమైన ఐడియా ఇచ్చారు. సరే, ఈ అద్భుతమైన ఐడియాని ఈవిడ ఇంప్లిమెంట్ చేసింది. అది కూడా కాకుండా బాంబేలో కూడా చేస్తున్నారు కొంతమంది, మలయాళంలో చేస్తున్నారు కొంతమంది, ఇలా అక్కడక్కడ ఉన్నారు. మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదే పాయింట్, ఇప్పుడు మీరు ఒకలా మాట్లాడుతున్నారు కాబట్టి నేను న్యూట్రల్గా ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా, ఒక ప్లాట్ఫామ్ ఒక ఆప్షన్ ఇచ్చింది. మీరు మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇంత అమౌంట్ కట్టి 299, 199, 399 ఇట్లా రకరకాల కాస్ట్ పెట్టి మీరు ఎక్స్ట్రా కనుక వాళ్ళని మీ దగ్గరికి ఫాలోవర్స్ చేయించుకున్నట్టయితే మీరు ఎక్స్ట్రా కంటెంట్ పెట్టచ్చు. అది ఓన్లీ న్యూడ్కి సంబంధించి, అశ్లీలకు సంబంధించి మాత్రమే కాదు, చాలామంది వాళ్ళ రైటింగ్స్ ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు. అదేనమ్మా, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పు కాదు. మీరు సబ్స్క్రిప్షన్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? మీరు ఏం పంచుకోవాలనుకుంటున్నారు? వినోదాన్న, విజ్ఞానాన్న, చరిత్రనా, లేకపోతే ఇంకోట ఏం పంచుకోవాలనుకుంటున్నారు? మీ అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు కొంతమంది ట్రెక్కింగ్కి వెళ్తారండి, కొంతమంది హిమాలయాస్కి వెళ్తారు, కొంతమంది ఇంకా వాళ్ళు అలాగే కొంచెం వాళ్ళు ఏదైనా చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనుకోండి, లేదు హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అనుకోండి. హిస్టరీ అంటే ఏంటంటే ఆర్కియాలజీ నుంచి కొన్ని సేకరించి పెడతా ఉంటారు కొంతమంది. అవి కానీ, లేదు నేను ఈ షాపింగ్ చేశాను, ఇక్కడ పర్వాలేదు, బాగుంది అని చెప్పి నువ్వు ఇంగ్లీష్ టీచింగ్ క్లాసెస్ కూడా పెడుతున్నారు, తెలుగు టీచింగ్ క్లాసెస్ పెడుతున్నారు, ముగ్గులు వేయటం ఎట్లా నేర్పిస్తున్నారు, అల్లికలు, కుట్లు దీనికి సంబంధించి చేస్తున్నారు, పెయింటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఆన్లైన్లో ఎట్లా ఆన్లైన్లో బోలెడు క్లాసులు జరుగుతున్నాయి, ట్యూషన్స్ జరుగుతున్నాయి. అలాగే ఏవైనా కొత్త విషయాలు నేర్పించడానికి, ఫ్యాషన్స్ గురించి కావచ్చు, చాలా చూపిస్తున్నారు. నేనేమి ఎవ్వరో చేయింది ఇప్పుడు ఒక్కటే చేసిందని నేను అనట్లా. కానీ ఆ మిగతా వాళ్ళు చేసేదానికి ఈవిడ చేసేదానికి
డిఫరెన్స్ ఏంటి అని అంటే గనక ఈమె హాట్ మూమెంట్స్, హాట్ షాట్స్ చూపించాలనుకుంటుంది. అది విష్ణుప్రియ ఒక్కరే చూపిస్తున్నారు. నేను కాదనట్లేదు, ఒక్కటే చేస్తుంది అని అనట్లేదు, చాలామంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు దేశంలో దొంగతనాలు నేను ఒక్కడనే చేస్తున్నానా అని దొంగ అడిగితే ఒప్పుకుంటామా చెప్పండి? ఇప్పుడు మీ ఇంటికో దొంగ వస్తాడండి, ఏమ్మా మీ పక్కింట్లో దొంగతనం జరగలేదా, ఆ దొంగతనం నేను చేయలేదు కానీ వాళ్ళు ఏం చేయలేదు కదా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మరి మీరేంటి నా మీద కంప్లైంట్ ఇచ్చారు అని దొంగ అడిగితే మీరు ఒప్పుకుంటారా? అట్లాగే ఇక్కడ ఏంటంటే చాలామంది చెయ్యొచ్చు, దొరికిన వాళ్ళే దొంగలు ఇక్కడ. అయితే ఈవిడ శృతి మించి రాగాన పడింది అన్నట్లు ఈమె కొంచెం ఎక్కువ చేస్తుంది. ఇది పైగా ఏంటి, కొన్ని వీడియోస్ చూడాలి అనుకున్నారని కొన్ని, ఇప్పుడు ఆమె సైట్లో ప్రోమోస్ వచ్చినాయి అనుకోండి, కొంచెం లీక్ వదులుతారు, అది చూడాలి అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఓపెన్ కాదు. ఓపెన్ కాకుండా ఏం చెప్తుంది మనకి, మీరు 399 299 మీరు పే చేయండి, పే చేస్తే మీకు ఇవి చూపిస్తాము అని అంటారు. రైట్, అంతే. మరి అవేమై ఉంటాయి? అలా కొంతమంది కట్టిన వాళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కేసు పెట్టారు. కాకపోతే ఏంటంటే నాకు ఒక రకంగా కాస్త సంతోషం అనిపించింది. ఏంటంటే నేను పనిచేసిన స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే విజయవాడలో చేశారు ఈ పని. చేస్తే సైబర్ క్రైమ్ కింద కేసు బుక్ అయింది. అయితే ఇక్కడ మనం ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, జనాలకు సంతోషాన్ని ఇచ్చే ప్లాట్ఫాము, ఈ బిగ్ బాస్ని చుట్టూనే చాలా వివాదాలు బిగ్ బాస్. అసలు వివాదాలు చేస్తేనే బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ వస్తుందా అని బిగ్ బాస్ వాళ్ళే వివాదాలు చేస్తారా, లేకపోతే వివాదాలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళే అందులోకి వెళ్తారో తెలియదు. కానీ నేను చూస్తున్న ప్రతి సీజన్ నుంచి ఫస్ట్ ఏదన్నా 1-2 సీజన్స్ ఏమో కానీ తరువాత సీజన్స్ నుంచి చూస్తున్న వాళ్ళని చూస్తుంటే ఆల్రెడీ నేరాలు చేసిన వాళ్ళన్నా వెళ్తారు, బయటకు వచ్చాకనే నేరాలు చేస్తారు. ఇప్పుడు ఈమె కూడా అక్కడికే వెళ్ళి బయటకు వచ్చింది, ఈ ఘనకార్యం చేస్తుంది. ఇది ఖచ్చితంగా ఇలా చెయ్యకూడదు. నేను పదే ఒకటే చెప్పదలుచుకునేది, రోడ్డు పైన ఒక ప్రాస్టిట్యూటు ఆమె అసభ్య సంకేతాలు పంపించినా కానీ, అసభ్యంగా ప్రజలను ఆకర్షించడానికి చేసే పనులని పబ్లిక్ న్యూసెన్స్ కింద తీసుకొని వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. జడ్జి గారు వాళ్ళకి ఫైనో, లేకపోతే వారం రోజులు జైలు శిక్షో, లేకపోతే 10 రోజులు రిమాండో ఏదో ఇస్తే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బెయిల్ వేసుకొని బయటికి రావస్తున్నారు. మరి వాళ్ళు చేసేది తప్పు అయినప్పుడు వీళ్ళు అంటే రోడ్డు పైన చేసేవాళ్ళదేమో తప్పు, గరానాగా వెబ్సైట్లు పెట్టుకొని చేస్తే ఒప్పు అయిపోతుందా? అందుకోసమే ఖచ్చితంగా నేను మాట్లాడతాను కూడా. ఈ విషయం ఏదో తేలాల్సిందే. అలా అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టేగా. సబ్స్క్రిప్షన్ ఇప్పుడు నేనేం వాళ్ళని సమర్థించట్లేదండి, వాళ్ళని సమర్థించను కూడా. కాకపోతే వాళ్ళు ఎవరైనా సరే విష్ణుప్రియని, అమ్మ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయి, నీ పేజ్కి సబ్స్క్రిప్షన్ పెట్టు, నీ హాట్ ఫొటోస్ పెట్టు, చూడాలనుకుంటున్నాము అని కోరితే ఆ ప్రజల కోరిక మేరకు ఏమైనా పెట్టిందా? ఆమె పెడితే తీసుకుంటున్నారు కదా. నేననేది అలా కాదండి. ఇప్పుడు ఎప్పుడైనా ఏ విషయానికైనా మూలాల్లోకే వెళ్ళాలి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆమె పెట్టిన తర్వాతనే కదా. అందుకని అంటే నేను చూసేవాళ్ళని వెనకేసుకొస్తున్నానని కాదు, చూసేవాళ్ళ మీద కూడా ఏమన్నా కేసు పెట్టగలిగే అవకాశం కనుక మన చట్టంలో ఉంటే పెట్టండి, ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆహా ప్లాట్ఫామ్ గురించి మాట్లాడాను. దానిలో పచ్చి బూతుల్ని ప్రమోట్ చేస్తున్న షోస్ నేను చూస్తున్నాను. వాళ్ళకి ఏం తక్కువైందని, ఏం డబ్బులు కావాలి వీళ్ళకి, ఈ డబ్బులు పిచ్చి ఏంటి? నేను అందుకే వ్యవస్థలుగా, సంస్థలుగా చేసినా, వ్యక్తులుగా చేసినా, ఎవరైనా మీరు చేసేది ఏంటి అనేది ఇక్కడ విషయం.
ఇప్పుడు ఆ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ అది ఆ ఆప్షన్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. కరెక్టే. వీళ్ళు పెడుతున్నారు కదా అని వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి ఇప్పుడు ఒకటి సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్లో నువ్వేం అమ్మాలి? అంటే అవి అమ్ముతానంటే కుదరదు కదా. ఇప్పుడు గన్నులు అమ్ముతారా సూపర్ మార్కెట్లో? అమ్మరు కదా. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇది పబ్లిక్ న్యూసెన్సు. ఇది చేయడం కరెక్ట్ కాదు. యువతని తప్పుదోవ పట్టించటం, పైగా అన్నిటికీ మించి గంటలు గంటలు సమయం వృధా అవుతుంది. డిజిటల్ డీటాక్సిఫికేషన్ జరగాలి అని చెప్పి ఇవాళ ఒక నినాదం నడుస్తుంది. దీనికి టెక్నాలజీ నుంచి కొంచెం మనుషులు దూరంగా జరగటం, అది ఎవరికి వారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి వారు చేసుకోవాలి. కానీ ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కలగజేసుకోవాలి. ఇప్పుడు పోర్న్ సైట్లు ఉన్నాయండి, వాటిని ఎందుకు మనం నిషేధించాలని కోరుకున్నాం? పోర్న్ సైట్ల పైన మరి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడింది కదా. ఇదే విష్ణుప్రియని కూడా పిలిచి మాట్లాడింది కదా. అంటే మీకు ఒక చోట కాకపోతే ఒక చోట మీకు డబ్బులే కావాలి. అంటే ఇలా చేసేది ఓన్లీ విష్ణుప్రియ గారు మాత్రమే కాదు, చాలా మంది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఎవరు వస్తే బయటికి వాళ్ళ గురించి మాట్లాడతామండి. ఇప్పుడు నా పని ఎవరెవరు చేస్తున్నారని వెతికి మాట్లాడటం కాదు. ఇది ఈ విషయం వార్తల్లోకి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. మీకు ఏమన్నా ఓపిక తీరిక ఉంటే ఇంకెవరన్నా ఉంటే తీసుకురండి, బయటికి మాట్లాడతాను. నాకేమీ మళ్ళీ చెప్తున్నాను, విష్ణుప్రియ మీద నాకేమీ వ్యక్తిగత పరిచయం లేదు, వ్యక్తిగతమైన కక్షలు లేవు. ఆమె ఎవరో నేను ఇంతవరకు చూడలేదు. పైగా ఆమె పెట్టేవి కూడా పెద్దగా నేను చూడలేదు. ఏదైనా ఒకటి, మీరు సమాజాన్ని కలుషితం చేసే హక్కు లేదు ఇన్ఫ్లుయెన్స్ పేరుతోటి, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ పేరుతోటి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరుతోటి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడము అంటే ప్రభావితం చేయటం. అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే మాట వాడటమే తప్పు. ఈ రోజుల్లో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. అదే నేను అదే చెప్తున్నా. ఇట్ సెల్ఫ్ రాంగ్. ప్రభావితం చేయటం అంటే ఏంటి? దేనికి ప్రభావితం చేస్తున్నావు నువ్వు? దేనికి ప్రభావితం చేస్తున్నావు? అది అందుకోసం అని చెప్పి ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే పదాన్ని సోషల్ మీడియాలో నుంచి తీసేస్తే, అంటే ఇట్లాంటి కంటెంట్స్కి చేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అనడం మానేసి ఇంకేదన్నా ఒక కొత్త పదాన్ని కనిపెడితే బాగుండని చూస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.